వడ్డించేవాడు మనవాడైతే భోజన పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఇప్పుడు అదే సామెతను అనుసరిస్తున్నారు తెలుగు తమిళ్లో. ఎందుకంటే మొన్నటి వరకు అధికారం ఉన్నటువంటి వైసీపీ నేతలపై మీరు చేసింది అక్రమం అంటూ వేలెత్తి చూపినటువంటి తెలుగు తమిళ్లే ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో మీరైతే ఏం చేశారో అది కూడా మేమే చేస్తామన్న విషయాన్ని తెలుగు తమ్ములు ప్రతిపక్ష వైసీపీ నేతలకు ఛాలెంజ్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో తెలుగు తమ్ముళ్ళు ఆదాయాలపై దృష్టి పెట్టారు. గత కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ప్రస్తుతం అధికారం చేజిక్కడంతో ఇప్పుడు తమ సత్తా ఏమిటో, తమ బలం ఏమిటో, తమ అనుకుంటే ఏమైనా చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అది అక్రమమా సక్రమమా అనే విషయం పక్కన పెడితే మనం కోరింది కావాలా, మనం చేసింది చేసి తీరాలా, మనం సంపాదించుకోవాలా, ఇదే పరిస్థితిపై తెలుగు తమ్ముళ్ళు గట్టిగా కసరత్తు చేస్తూ గతంలో వైసీపీ నేతలు అయితే ఏ అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో అదే దారిన తాము కూడా ప్రయాణించడంలో తప్పు లేదన్న విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కుందు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకకు చాలా డిమాండ్ ఉండే. గతంలో వైసీపీకి చెందినటువంటి అధికార పార్టీ నేత ఒకరు ఈ యొక్క కుందు పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిపి భారీగా డబ్బులు కూడబెట్టారు, భారీగా ఆస్తులు సంపాదించుకారు. అందుకే ఆయనకు ఇసుకారెడ్డి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. అంటే ఆ ఇసుకారెడ్డి ఏ స్థాయిలో ఈ యొక్క కుందు నదిని తవ్వుకొని తన ధన ప్రవాహాన్ని, తన దాహాన్ని ఎలా తీర్చుకున్నారో తెలుగు తమ్ముళ్ళు స్వయంగా చూశారు. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము, అధికారంలో మేము చెప్పినట్టే జరగాలి, అధికారులు సైతం మేము చెప్పినట్టే వినాలి అనే ధోరణికి వచ్చేసి ఏకంగా ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి ముందస్తు సూచన కానీ ఇవ్వకుండా కుందు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక తవ్వకానికి తెర తీశారు నంద్యాల తెలుగు తమ్ముళ్ళు. ప్రస్తుతం ఈ వాదనకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో ప్రస్తుతం కుందు పరివాహక ప్రాంతంలో మోహరించినటువంటి ప్రొక్లైన్లను, ట్రాక్టర్లను, చిన్న చిన్న ఇసుక లారీలను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే గతంలో మీరు చేశారో ఇప్పుడు మేము చేస్తాం అనే విషయాన్ని స్పష్టం చేస్తూ గతంలో ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ నేతలను పక్కన పెట్టేసి ప్రస్తుతం అధికారం మాది, ఇక్కడ తవ్వుకోవాల్సింది మేమే, ఎంత తవ్వుకుంటే అంత డబ్బు వస్తుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు గుర్తించి గతంలో ఏవైతే అక్రమాలకు పాల్పడ్డారో అదే దారిలో తెలుగు తమ్ముళ్ళు సైతం ప్రయాణిస్తూ ఈ యొక్క అక్రమ తవ్వకాలకు తెర తీశారు. ప్రస్తుతం నంద్యాల పట్టణ సమీపంలోని కుందు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో తెలుగు తమ్ముళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఒక్కో ప్రాంతంలో ఒకరు తవ్వుకునే విధంగా, మరికొందరు వాహనాలు అంటే ట్రాక్టర్లు పెట్టుకునే విధంగా ఒప్పందం చేసుకొని తెలుసుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎదుగుడుగా ప్రభుత్వం ఇంతవరకు ఖరారు చేయలేదు, తవ్వకాలపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఇసుక పాలసీపై మాత్రమే ఉచిత ఇసుక అంటూ మరి ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి విధి విధానాలు కూడా తయారు చేసి ఈ యొక్క ప్రకటన చేసింది. అయితే ఈ కుందు పరివాహక ప్రాంతంలో ఇసుకకు ఇంతవరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అటు రెవెన్యూ శాఖ కానీ, ఇటు రవాణా శాఖకు సంబంధించి కానీ, అటు మైనింగ్ శాఖకు సంబంధించి కానీ ఎలాంటి ఆదేశాలు కానీ ఇంతవరకు జారీ కాలేదు. కానీ ప్రస్తుతం తాము అనుకున్నది చేయాలనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్ళు నంద్యాల ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క కుందు నది ప్రాంతంలో అక్రమ తవ్వకాలకు తెర తీశారు. తామేమి తక్కువ కాదని, తాము తిన్నింది తక్కువే అని, మరి వైసీపీ నాయకులు తిన్నింది ఎక్కువని, ప్రస్తుతం మీరెంత తిన్నారో అంతకంటే మేము కూడా తవ్వుకొని తింటామనే విధంగా ఈ యొక్క ప్రొక్లైన్లను ఏర్పాటు చేశారు. కుందు పరివాహక ప్రాంతంలో ఈ యొక్క తవ్వకాలకు ఇప్పుడే ప్రచారం కల్పించి సిద్ధం చేసి తాము ఈ ప్రాంతంలో ఉన్నామని, ఇసుక ఎవరన్నా కావాలన్నా కూడా ఇక్కడి నుంచి రవాణా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. మరి ఇందుకు సంబంధించినటువంటి విషయంలో టీడీపీ అధిష్టానం కూడా ఓసారి కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి గత ఎన్నికల్లో ప్రజారంజక పరిపాలన, ప్రజల సమస్యలపై పోరాటం, అక్రమాలపై పోరాటం, అవినీతిపై పోరాటం అని చెప్పి అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పుడు నంద్యాల జిల్లా కేంద్ర సమీపంలో జరిగినటువంటి ఈ యొక్క కుందు నది అక్రమ తవ్వకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కుందు నది అక్రమ తవ్వకాల వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నయ్యలు
ఎవరన్న విషయాన్ని అధికార పార్టీ తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుందు పరివాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాల వల్ల స్థానికంగా భూగర్భ జలాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే రవాణా పరంగా చూసుకున్న గుడక రోడ్లు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ఫీజు చెల్లింపులు జరపకుండా ఈ యొక్క తవ్వకాలపై ఎవరు అనుమతులు ఇచ్చారో, నిజంగానే కుందు పరివాహక ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క అనుమతులకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ప్రభుత్వం ఏమన్నా అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు మరి అధికారంలో ఉన్నటువంటి అధికార యాంత్రాంగం కూడా స్పష్టంగా చేయాల్సి ఉంది. మరి అలా కాకుండా గతంలో వైసీపీ చేసినప్పుడు నిమ్మకు నీరెత్తి ఉన్నటువంటి అధికార యాంత్రాంగం ఈసారి కూడా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కాబట్టి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు చేసేటువంటి పనులకు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఉండాలనే స్పష్టమైన ఆదేశాలు కూడా తెలుగు తమ్ముళ్ళు సంబంధిత అధికార యాంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన సమాచారం. దీంతోనే ప్రస్తుతం కుందు పరివాహక ప్రాంతానికి తవ్వకాలకు సిద్ధం చేసుకున్న యంత్రాలు, రాలీలు, అలాగే వివిధ రకాల పనిముట్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. మరి ఈ సందర్భంలో అక్రమ తవ్వకాలకు శుభ ముహూర్తం కోసం తెలుగు తమ్ముళ్ళు ఎదురుచూస్తున్నారు. మరి అదే జరిగితే గతంలో ఉన్న అక్రమాలకు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ వైసీపీని విమర్శించిన నేతలు ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జీవనది లాంటి కుందు నదిని అక్రమ తవ్వకాలకు పాల్పడడానికి మరి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ అందుకు తగ్గ కార్యాచరణ రూపొందుకుంటూ మీరు తవ్వారు, మేము తవ్వకాడానికి సిద్ధం, తవ్వుకోవడానికి తవ్వుకున్నంత అనే విధంగా ఈ యొక్క తెలుగు తమ్ముళ్ళు తెర లేపిన అక్రమాలకు మరి అధికార యాంత్రాంగం అడ్డుకట్ట వేస్తుందా, అనుమతులు ఇస్తుందా? అనుమతులు ఇస్తే ఆ అనుమతి పొందిన వారు నిజంగానే సక్రమంగా ఈ యొక్క తవ్వకాలు జరుపుతారా? అసలు తవ్వకాలకు ఇక్కడ అనుమతి ఉందా అనే విషయాన్ని మరి భూగర్భ జలవనరుల శాఖ, మైనింగ్ శాఖ అధికారులు, అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా ఇక్కడ దృష్టి సారించాల్సి ఉంది. మరి అదేవిధంగా అక్రమ తవ్వకాలు జరుపుటూ ఇసుకను మరో ప్రాంతానికి తరలించాలంటే ఈ యొక్క వాహనాలకు కూడా అవసరం. మరి వాహనాలకు సంబంధించినటువంటి అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, అక్రమ వాహనాలపై సంబంధించిన రవాణా శాఖ అధికారులు మరి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి నిజంగానే అధికార పార్టీ సక్రమైన పాలన, నిజాయితీ గల పాలన, అవినీతి రహిత పాలన అందించాలంటే ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అవినీతి, అక్రమం అంటూ మరి గగ్గోలు పెట్టినటువంటి అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం మరి ఈ యొక్క కుందు అక్రమ తవ్వకాలకు ఎర్రజెండా చూపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.